హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మామిడి అల్లం పులుసు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ పులుసు దగ్గు, జలుబు లేదా నోరు చేదుగా ఉన్నప్పుడు చేసుకుంటే చాలా బావుంటుందండి. ఈ పులుసుకు కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసేద్దాం. 100 గ్రాములు మామిడి అల్లం, ఒక ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నది, 10 వెల్లుల్లి రెబ్బలు, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, బెల్లం కొద్దిగా, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మెంతులు, 2 రెమ్మల కరివేపాకు, 3 ఎండుమిరపకాయలు, ఇంగువ కొద్దిగా, ఆయిల్ 4 టేబుల్ స్పూన్లు. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మామిడి అల్లాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని పేస్ట్లా చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి. అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఈ పులుసుకి నువ్వుల నూనె అయితే ఇంకా చాలా బాగుంటుందండి. ఇప్పుడు అందులో ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఎండుమిరపకాయ, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై అయ్యనివ్వండి. బాగా ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి రెమ్మలు వేసుకోండి. ఒకసారి బాగా కలుపుకొని ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా వేపుకొని ఇక్కడ ఇంగువ కూడా వేసుకోండి. నా దగ్గర క్లిప్ మిస్ అయిందండి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఉప్పు ఇంకా పసుపు వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు అందులో ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న మామిడి అల్లం ముద్దను వేసుకొని పచ్చివాసన పోయి దగ్గరికి అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. మామిడి అల్లం పచ్చివాసన పోయిన తర్వాత కారం వేసుకొని దాన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జు వేసుకోండి. ఒకసారి బాగా కలుపుకొని కూరకు సరిపడినంత వాటర్ వేసుకోండి. ఇప్పుడు బాగా కలుపుకొని పులుసుని బాగా మరగనివ్వండి. మధ్య మధ్యలో గరిటె పెట్టుకొని కలుపుతూ ఉండండి. పులుసు బాగా మరిగి ఆయిల్ అంతా సెపరేట్ అయిన తర్వాత కొద్దిగా బెల్లం వేసుకోండి. బెల్లం వేసుకుంటే పులుసు ఇంకా టేస్టీగా ఉంటుందండి. ఒకవేళ మీకు నచ్చకపోతే బెల్లాన్ని స్కిప్ చేసేయచ్చు. ఒకసారి బాగా కలుపుకొని పులుసు దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ఈ పులుసుని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని వేడి వేడి అన్నంతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఈజీగా ఉండే మామిడి అల్లం పులుసు రెడీ అండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.